తెలంగాణ సెట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో మీరు క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో వీడియోలో కంప్లీట్గా ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళాలి అవే ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ సెట్ 2024 స్కోర్ కార్డ్. సో మీరు క్వాలిఫై అయ్యారు కదా, సో మీరు వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, అది ఫస్ట్ సర్టిఫికేట్. సెకండ్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యొక్క 10th SSC మెమో. సో ఇవన్నీ ఒరిజినల్సే ఉండాలి, నేను చెప్పబోయే సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ ఉండాలి. సో SSC వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం తీసుకుంటారు. థర్డ్ వచ్చేసి పీజీ ఆల్ సెమిస్టర్ మెమోస్. సో ఇది మెయిన్గా పీజీ వాళ్ళకి కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ 4 సెమిస్టర్కి సంబంధించిన మెమోస్ ఉండాలి. అండ్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో లైక్ సప్లీస్ రాసి కూడా ఆ సప్లీస్ మెమోస్ కూడా మీరు తీసుకెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కన్సాలిడేటెడ్ మెమో. సో మీరు 4 సెమిస్టర్స్ కలిపి ఒకటే మెమోలో ఇస్తారు, దాన్ని కన్సాలిడేటెడ్ మెమో ఇస్తారు, అది కూడా మీరు తీసుకెళ్ళాలి. సో వన్ మోర్ పాయింట్, ఎవరైతే ఇది థర్డ్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ వాళ్ళు రాసి ఉంటారు కదా, సో సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ మీరు మెయిన్గా మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో కానీ అవి ఉండవు. సో మెయిన్గా మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం మీరు బోనాఫైడ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక యూనివర్సిటీలో కావచ్చు, ఏదో పీజీ కాలేజీలో ఉంటారు. సో మీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి నేను ఇట్లా తెలంగాణ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాకు బోనాఫైడ్ కావాలి, లేదంటే ఈ ఇన్స్టిట్యూషన్లో నేను చదువుతున్నా అని ప్రూఫ్ తీసుకెళ్ళాలి. సో మెయిన్గా బోనాఫైడ్ అండ్ ప్రిన్సిపల్ నుంచి ఒక లెటర్, సో మీరు అక్కడ చదువుతున్నారని, సో అవి రెండు తీసుకెళ్ళాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పీజీ ఒరిజినల్ డిగ్రీ. సో పీజీ ఒరిజినల్ డిగ్రీ అంటే ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఏవైతే 6 to 7 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఆ యూనివర్సిటీస్ మీకు పీజీ డిగ్రీ ఇస్తుంది. సో మెయిన్గా మనకు కాలేజ్ వాళ్ళు ఇచ్చేది సెమిస్టర్ మెమోస్ ఇస్తాయి, అండ్ కన్సాలిడేటెడ్ మెమో ఇస్తుంది, ప్రొవిజనల్ ఇస్తుంది. కానీ ఇవన్నీ మనకు కాలేజ్ వాళ్ళు ఇచ్చేది. యూనివర్సిటీ నుంచి వచ్చేసి మనకు ఇది కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటారు, అంటే ఒరిజినల్ పీజీ సర్టిఫికేట్. సో అది మీరు సొంతంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లేదంటే ఫాస్ట్గా మీరు కాలేజ్కి మీ యూనివర్సిటీ ఏదో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరు కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో చాలా స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి, డిగ్రీ తర్వాత డైరెక్ట్ పీజీ జాయిన్ అయిపోతారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత. కొంతమంది తీసుకోరు కాన్వకేషన్, సో కాన్వకేషన్ మ్యాండేటరీ. సో ఇది కూడా ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు SC ST BC EWS వాళ్ళైతే EWS అన్ని సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ PH, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు PS సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళాలి. EWS, సో EWS రిజర్వేషన్ వాళ్ళు మీరు ఇది 2024 కాబట్టి 2024కి సంబంధించిన EWS సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో వీటితో పాటు 2 ఫోటోగ్రాఫ్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళాలి. 10th పాయింట్ వచ్చేసి మీరు ఏవైతే ఈ ఒరిజినల్స్ పక్కా మ్యాండేటరీగా అన్ని ఒరిజినల్స్ ఉండాలి. ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. తీసుకెళ్తే ఒక 3 సెట్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు ఒక సెట్ తీసుకుంటారు. ఇంకొక వెరిఫికేషన్లో బై మిస్టేక్గా మనం మిస్ అయినా మీకు ఎక్స్ట్రా సెట్ ఉండాలి కాబట్టి ఒక 3 సెట్స్ అయితే తీసుకెళ్ళండి. సో మెయిన్గా 2 సెట్స్ ఉంటే సరిపోతుంది, ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్ కోసమన్నా ఇది ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ మీరు తీసుకొని పెట్టుకోండి. సో ఈ 10 పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఏవైతే ఒరిజినల్స్ లేవో ఫస్ట్ మీరు ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఏవైతే లేవో మీకు సెమిస్టర్ మెమోస్ కావచ్చు మిస్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రొవిజనల్ కావచ్చు, ఈ కన్సాలిడేటెడ్ మెమోస్ లేని వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి. అండ్ ఏదైతే కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉందో ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు మీరు మీ కాలేజ్లో వెళ్ళి అప్లై చేసుకోండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే ఇవేమి ఇవ్వరు. సో జస్ట్ మీరు ప్రిన్సిపల్ సార్తో లెటర్ తీసుకోండి, బోనాఫైడ్స్ తీసుకోండి, సెకండ్ ఇయర్ చదువుతున్నామా ఈ కాలేజ్లో అని. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో అఫీషియల్గా ఇంకా మనకు అప్లోడ్ చేయలేరు. సో 2023 రిఫరెన్స్గా నేను ఏవైతే వాళ్ళు అడిగారో సేమ్ ఇప్పుడు కూడా 2024లో కూడా అవే అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నా, ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఉంటారో మీరు తొందరగా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ తెలంగాణ సెట్ ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే PDFs కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.